సరే ఒక కమిటీని వేశారు. కాబట్టి ఇది మన పోటీ పరీక్షల్లో ఈ కమిటీ 1952 సెప్టెంబర్ 7న వేశారని, బూరుగుల రామకృష్ణారావు గారు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం మీద దాంట్లో 4 మంత్రుల ఉపసంఘం అది ఏర్పడిందని, దాంట్లో గోపాల సుబ్బకృష్ణ మేల్కోటే, మెహదీ నవాజ్ జంగ్, అంటే ఈ 4గురిలో హెడ్ ఎవరు మళ్ళీ అంటే మెహదీ నవాజ్ జంగ్. ఈ 4గురిలో హెడ్ ఎవరంటే మెహదీ నవాజ్ జంగ్. మెహదీ నవాజ్ జంగ్ నాయకత్వాన పూల్చంద్ గాంధీ, గోపాల సుబ్బకృష్ణ మేల్కోటే, జిఎస్ మేల్కోటే అండ్ ఆల్సో కొండా వెంకట రంగారెడ్డి వీళ్ళని వేశారు. అలానే మరి సిటీ కాలేజీలో కాల్పులు జరిగి పాపం 2 విద్యార్థులు చనిపోయారు. 2 విద్యార్థులు బలిదానాలు జరిగినాయి సిటీ కాలేజీలో. దీని మీద అప్పటి హైకోర్టు సిట్టింగ్ జడ్జి పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని వేశారు. 2 కమిటీలు వేశారు. 52 ముల్కీ ఉద్యమం మీద 2 కమిటీలు వేశారు అప్పటి సీఎం బూరుగుల రామకృష్ణారావు గారు. ఒక కమిటీ 1952 సెప్టెంబర్ 7 బూరుగుల రామకృష్ణారావు కమిటీ 4 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు. పైకి బూరుగుల రామకృష్ణారావు కమిటీ అంటారు. ఈ 4 మంత్రివర్గ ఉపసంఘానికి హెడ్ మెహదీ నవాజ్ జంగ్, ఒక మంత్రి, వారి మంత్రి ఒక మంత్రి. మిగిలిన సభ్యులు కొండా వెంకట రంగారెడ్డి, పూల్చంద్ గాంధీ, అప్పుడు ఆర్థిక మంత్రి గోపాల సుబ్బకృష్ణ మేల్కోటే, జిఎస్ మేల్కోటే. చాలాసార్లు వచ్చి అడిగిన మనకి జిఎస్ మేల్కోటే, గోపాల సుబ్బకృష్ణ మేల్కోటే. అలానే మరి సిటీ కాలేజీలో కాల్పులు జరిగింది. సిటీ కాలేజీలో కాదు, వాళ్ళు విద్యార్థులు ఊరేగింపుగా వస్తుంటే గైర్ముల్కి గోబ్యాక్ అంటూ నినాదాలు చేసుకుంటూ మరి అక్కడ విద్యార్థులపై కాల్పులు జరిపితే 2 విద్యార్థులు చనిపోయారు పాపం. సిటీ కాలేజీ 52 అంటే సిటీ కాలేజీ మెయిన్ ఇంపార్టెంట్గా మనకు గుర్తొస్తుంది. పోటీ పరీక్షల్లో చూసిన చనిపోయారు విద్యార్థులు. అయితే అక్కడ సిటీ కాలేజీలో నాయకత్వం ఎవరు వహించారు అంటే కేశవరావు జాదవ్ అని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది, వారు నాయకత్వం వహించారని. ఆ తర్వాత సిటీ కాలేజీ విద్యార్థులు చనిపోవడంపై అప్పటి హైకోర్టు సిట్టింగ్ జడ్జి పింగళి జగన్మోహన్ రెడ్డి, కమిటీని వేశారు. ఇతను హైకోర్టు సిట్టింగ్ జడ్జి. సిటీ కాలేజీ కాల్పులపై విచారణ జరపడానికి ఈయన వేయడం జరిగింది. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏ విషయంపై వేశారు అని అడగవచ్చు. బూరుగుల రామకృష్ణారావు గారి కమిటీ ఏ సంఘటనలపై వేశారు, ఏ ఉద్యమంపై వేశారు, ఏ ఉద్యమ పరిశీలనకు, ఏ ఉద్యమ యొక్క అంశాలను సమగ్రంగా పరిశీలించడానికి వేశారు, ఇలా అడగొచ్చు.